ఇది టాక్సిక్ కాదు, ఇది టార్చర్. ఇలా అంతా దరిద్ర సైకోలు అందరు తయారై హీరోల్లాగా విలన్లను హీరోల్లాగా చేసి చూపి ఆ గీత మోహన్ దానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఓటీటీలో కూడా చూడకండి, వేస్ట్. టాబ్లెట్ తెచ్చుకోవాలి. మంచిగా తీయలే, వరస్ట్ సినిమా. వరస్ట్ అంటే వరస్ట్. అసలు ఒక ఎమోషన్ లేదు, ఒక స్టోరీ సరిగా లేదు, అంత అడ్డగోలుగా వాళ్ళు ఏది ఊహించుకుంటే అది తీసి అంత వరస్ట్ అంటే వరస్ట్ సినిమా. యష్కు పేరు రావడానికి అతను తీసిన కేజీఎఫ్ సినిమా, అది ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. దీంట్లో ఒక అర్థం లేదు, అర్థం లేదు. సైకోల్ లాగా తయారై పిచ్చోళ్ళని పెట్టి హీరోల్లాగా పెట్టి వీళ్ళనే హీరోల్లాగా చూపిస్తారు. అది అట్లున్నది. కేజీఎఫ్ అది వేరు, ఇది వేరు. కేజీఎఫ్ దీనికి సంబంధం ఏమున్నది? కేజీఎఫ్ అది ఒక ఎమోషనల్గా ఉంటుంది, ఒక తల్లి ప్రేమ, అది ఇది సెంటిమెంట్ ఉంటుంది. ఇలా అంతా దరిద్ర సైకోలు అందరు తయారై హీరోల్లాగా వీళ్ళని హీరోల్లాగా చేసి చూపి ఆ గీత మోహన్ దానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఇది టాక్సిక్ కాదు, ఇది టార్చర్. ఏం ఎక్కలే, అంతే మొత్తం. అస్సలు అనుకున్నాం బట్ లేదు. బొక్క. ఇరుముడి ఆబ్వియస్గా బాగుంది, ఇది అసలు వేస్ట్. ఎవ్వరు రాకండి, సినిమా ఏది డబ్బులు బొక్క, ఏం స్టోరీ లేదు, ఏం లేదు. కొత్త ఎలివేషన్ కోసం యష్ కోసం రావటమే అంతే. గేమ్ చేంజర్ నయం. టాక్సిక్ అసలు సినిమానే కాదు, ఇంకేం చెప్పలేను దాని గురించి నేను. ఓటీటీ కూడా వేస్ట్ భయ్యా, ఓటీటీలో కూడా చూడకండి, వేస్ట్. పాటలు బాగాలేదు అసలు. కొన్ని సినిమా పాటలు బీజం అవన్నీ బాగుండే, ఇది తలకాయ నొప్పి. ఆ డబ్బింగ్ ఒక్క డైలాగ్ అర్థం కాదు. అలా పోర్చుగల్ స్టోరీ అది ఏదేదో అని చెప్పారు, దండం. క్యారెక్టర్ కోసం చూడొచ్చు అన్న, అవన్నీ వాడు చెప్పింది ఫస్ట్ వాడు చెప్పింది కదా, వీడు ఫేక్, వీడు క్యారెక్టర్ కోసం చూడొచ్చు. స్టోరీ బాగాలేదు, కంటెంట్ ఉండాలి, కంటెంట్ ఉంటే మంచిగా ఉంటుంది. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఏం లేదు. స్టోరీ అంటే ఒక స్టోరీ ఉంటుంది, లాస్ట్కు ఎండింగ్ ఒకటి, అది ఒకటి ఉంటుంది. దానిలో స్టోరీనే లేదు అసలు. అంత బాగాలేదు, మధ్యలోనే వచ్చేది, ఇంటర్వెల్కి వచ్చేసేది. స్టోరీ బాగాలేదా? ఏది బాగాలేదు, సినిమానే బాగాలేదు. ఎలా ఉన్నాడు? బాగున్నాడు.